బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావుపై బెదిరింపు ఆరోపణలు వస్తున్నాయి. తన భూమిని కబ్జా చేసేందుకు భుజంగరావు ప్రయత్నిస్తున్నాడని, తాత్కాలిక బెయిల్పై బయటకు వచ్చాక వేధిస్తున్నాడని కాయతలాపూర్ భూ బాధితుడు చంద్రశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తన భూమిలోకి తాను వెళ్లినందుకు ప్లస్ పాసింగ్ కేసులు కూడా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేత శ్రీనివాసరావుకు గ్రీన్కో కంపెనీకి తన భూమిని అప్పగించే కుట్ర జరుగుతోందంటున్న చంద్రశేఖర్ రెడ్డితో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫేస్ టు ఫేస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇప్పటికి కూడా బాధితులను బెదిరిస్తున్నారు. కూకట్పల్లి మండలంలోని కైతలాపూర్ విలేజ్లో ఉన్న 36 ఎకరాల భూమిపైన భుజంగరావు కనుపడింది. ఈ మధ్యనే కండిషన్ బెయిల్పై 15 రోజుల కోసం బయటకు వచ్చారు. ఈ 15 రోజుల కాలంలో కూడా బాధితులను బెదిరించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం ఆ భూమికి సంబంధించిన బాధితుడు చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. నమస్తే అండి. యాక్చువల్ స్టోరీ ఏంటండి? ఆ భూమికి సంబంధించి మీ భూమి 36 ఎకరాలు అంటున్నారు కదా, అంటే ఆ భూమి లాక్కోవడం కోసం ఎవరెవరు ప్రయత్నాలు చేశారు? అందులో అసలు ఆ భూమి కాస్ట్ పెరిగిన తర్వాతనే మీకు ఈ బాధలు పెరిగిపోయాయి? యాక్చువల్గా ఇది 349 ఎకరాలండి మొత్తం టోటల్. దాంట్లో 49 ఎకరాలు యూఎల్సీ కింద లెప్రసీ కాలనీకి అలాట్ చేస్తే 300 ఎకరాలు ఉంది. 1007 ఒకటి 1007 రెండు మీది వచ్చేసి 1007 మెయిన్ ప్లాట్ మదర్, అది మదర్ ప్లాట్. దాంట్లో 1007 అనేది మాది 35 ఎకరాలు. ఏడీ సర్వే అయింది మాకు 83 మేము ఉన్నప్పుడు. దాని డిమార్కేషన్ కూడా అయిపోయింది. మా హద్దులన్నీ వాతున్నాయి, మాకు పర్ఫెక్ట్గా ఉంది నా ల్యాండ్. దాంట్లో అయితే 2009 కంటే ముందు ఇక్కడ ఏమి డిమాండ్ లేదు, ఎవరు అమ్మితే కూడా కొనేటోళ్ళు లేరు. అంత సర్ప్లస్ ల్యాండ్ కింద కూడా పోయింది గవర్నమెంట్కి. ఇది 2009లో సర్ప్లస్ ల్యాండ్ కింద రిలీజ్ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ బాగా డిమాండ్ పెరిగింది. గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు, సర్ప్లస్ ల్యాండ్ ఉన్నప్పుడు ఏదో ఫేక్ సొసైటీ తోటి ఒక సొసైటీగా వాళ్ళు చేసి. ఎవరు సొసైటీ నిర్మించారు? అది వాగ్నర్ కోఆపరేటివ్ సొసైటీ అని. ఎవరు అధ్యక్షుడుగా? అంతకుముందు టక్రీ అని ఒక ఆయన ఉండేది, చిన్న నడిచేది. దానికి తర్వాత శ్రీనివాసరావు గారు అని అతను 12 సంవత్సరాలు దానికి ప్రెసిడెంట్గా ఉన్నారు. శ్రీనివాసరావు అంటే పొనుగోటి శ్రీనివాసరావు అని, ఆయన టీఆర్ఎస్లో బాగా బలమైన నాయకుడు అని కాదు, ఫాలోవర్. వాళ్ళ కేసీఆర్ కానీ సంతోష్ కానీ బలమైన సపోర్టర్ ఉండే. వాళ్ళతో గ్రీన్ కోవలు కూడా వీళ్ళంతా కలిసి పనిచేసేది. గ్రీన్ కోవలకు చాలా దగ్గరగా ఉండేది. గ్రీన్ కో అంటే ఏంటి? గ్రీన్ కో అని పవర్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు కదా వాళ్ళు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి గ్రీన్ కో కంపెనీకి ఈ ల్యాండ్ మీద? వాళ్ళకి ఇది కొందాం 110 ఎకర్స్ వాళ్ళు ఈ డెవలప్మెంట్ చేద్దామని చెప్పి తీసుకున్నారు. వీళ్ళందరూ కొన్నారు ఎందుకు కానీ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అది తర్వాత క్రమంలో సుప్రీంకోర్టు నుంచి, హైకోర్టు నుంచి ప్రైమ్ ప్రాపర్టీకి టైటిల్ లేదనేది ఒక ఆర్డర్ వచ్చింది. ఆ టైటిల్ లేని ఆర్డర్ వచ్చిన తర్వాత టైటిలే లేనప్పుడు ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కూడా పనికిరాదని దాన్ని కూడా క్యాన్సిల్ చేసింది వాళ్ళు. అయితే శ్రీనివాసరావు గారు 12 సంవత్సరాలు దీనికి ప్రెసిడెంట్గా ఉండి ఒక్కో ప్లాట్ 3-4 కూడా అమ్మేసిండు ఆయన ఆ ల్యాండ్ని. యాక్చువల్ అయితే బాగ్నగర్ సొసైటీది కూడా ల్యాండ్ కాదు అది. ల్యాండ్ అంటే వాళ్ళు బాగ్నగర్ సొసైటీ వాళ్ళు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ చేసి కోర్టు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ చేసుకున్నారు వాళ్ళు ఒక 167 ఎకర్స్ చేసుకున్నారు. 300 ఎకరాలు. దానిలో వాళ్ళ బౌండరీ వచ్చి 50 ఎకర్స్ బౌండరీ లెప్రసీ కాలనీకి అలాట్ చేసిన బౌండరీ వాళ్ళకి సరిపోతుంది. సో వాళ్ళకి మిగిలింది 117 ఎకర్సే. సో ఆ ల్యాండ్ మొటేషన్ చేయమని మా మండల ఆఫీస్లో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే బౌండరీస్ సరిపోతలేవని చెప్పి ఆ మొటేషన్ అప్లికేషన్ రిజెక్ట్ చేసి మెమోస్ కూడా ఇచ్చిన మెమోస్ కూడా ఉన్నాయి కావాలి. సో వాళ్ళకి బౌండరీస్ టాలీ కావట్లేదు ఇక్కడ. కానీ ఆ పేపర్స్ పట్టుకొని మొత్తం 300 ఎకరాల మీద ఎవరు వచ్చినా అని వాళ్ళ మీద ఆ గుండాయిజం చేస్తుంటారు. వాళ్ళు ప్లాట్ ఓనర్సా గుండాలా, ఈయన శ్రీనివాసరావు పెట్టిన గుండాలా అర్థం కాదు. కానీ వాళ్ళు ప్రతిసారి వాళ్ళే వచ్చి ఆబ్జెక్షన్ చేస్తుంటారు. మరి నిన్న మాది 1983లా సర్వే అయింది నాకు. నేను ఓనర్ను. మీకు 167 ఎకర్స్ ఉంది అని మీరు అంటున్నారు. ఓకే, నేను మీ టైటిల్ క్వశ్చన్ చేయట్లేదు. ఏడీ సర్వే పెడదాం, ఎవరి ల్యాండ్ అయితే వాళ్ళు తీసుకుందాం. మీకు ఒక పక్క వచ్చిందా తీసుకోండి. నా ల్యాండే మీ దాంట్లో ఉందనుకోండి, నాది ఎక్కడుందో చూసేస్తే నేను అక్కడికి వెళ్తా. కానీ ప్రతిసారి వచ్చి నన్ను బ్లేమ్ చేసుకుంటా మీరు నా మీదకి రావడం ఏంటి? గూండాయిజం కాదు కదా. ఏదైనా పేపర్ అప్లికేషన్ పెట్టుకోండి,
ఏడీ ఆఫీస్ నుంచి సర్వే తీసుకొచ్చుకోండి, సర్వే చేసుకోండి, వాళ్ళు డిమార్కేషన్ చేసి ఇచ్చేస్తారు, ఎవరు ల్యాండ్ వాళ్ళకి అయిపోతుంది. ఇవన్నీ గొడవలు ఉంటాయి కదా. దీంట్లో మళ్ళీ పోలీస్ ఇన్వాల్వ్ అవుతుంటారు ప్రతిసారి. పోలీస్ ఇన్వాల్వ్ అయ్యి మా బాధ మేము చెప్పుకుంటుంటే వన్ సైడ్ డిసైడ్ చేసేసి ప్రతిసారి వాళ్ళకే సపోర్ట్ చేస్తుంటారు. అంటే ఈ సపోర్ట్ చేయడం వెనుక ఎవరు కారణాలు ఉన్నారని మీరు చెప్తున్నారు? మాకు బాగా పేరు వినిపించేదండి, భుజంగరావు గారు ఇదంతా నడిపిస్తున్నారు అనేది వినిపించేది. మాకు ఆధారాలు దొరికాయి కదా మాకు. అంటే అప్పట్లో మీరు పైన డీసీపీ అప్పుడు వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు పనిచేసారు, వాళ్ళకి చెప్పలేదా మరి మీరు కంప్లైంట్? వెంకటేశ్వరరావు దగ్గరికి నేను వెళ్ళానండి, ఎవరో తిట్టి పంపించింది నన్ను. ఆ ల్యాండ్ అంతా ప్రైమ్ ప్రాపర్టీ, నువ్వు ఎందుకు వస్తున్నావు, వాళ్ళకి పోయి వాళ్ళతో గలువు సెటిల్ చేసుకోపో అని చెప్పి తిట్టి పంపించింది నన్ను. అంటే ఆయన ఇంట్రెస్ట్ ఏంది వెంకటేశ్వరరావుది? అంటే వీళ్ళతో కొల్లీడు అయ్యాడైనా? కొల్లుడు అయినా 100% కొల్లుడు అయినా. మరి ఎవరినైనా తీసుకుపోయి ఫస్ట్ ప్రైమ్ ప్రాపర్టీని పోయి కలవండి అని చెప్పేది ఆయన. అంటే ప్రైమ్ ప్రాపర్టీ అనేది ఎవరు స్థాపించారు, దాని వెనుకవారు? దాని వెనుక ఎస్ఎస్ మోహిద్దీన్ అని చెప్పి ఒక ఆయన ఉండే పాత ఆయన ప్రైమ్ ప్రాపర్టీ పెట్టి, ఆ తర్వాత ఆసిమ్ అలీ దాన్ని హిబ్బా ఇచ్చిండు వాళ్ళకని, అవన్నీ ఇవన్నీ పెట్టిండ్రు. హిబ్బా ఇచ్చిండు, హిబ్బా నుంచి సహారా గ్రూప్కి వచ్చింది, సహారా గ్రూప్ నుంచి ప్రైమ్ ప్రాపర్టీకి వచ్చింది అని పెడుతున్నారు వాళ్ళు. ప్రైమ్ ప్రాపర్టీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి కదా, ఇక్కడ ఒక దగ్గర కాదు చాలా చోట్ల కూడా ఫ్లాట్లు కేటాయించి వాళ్ళకు అంటే అమ్మకాలు జరిపి కూడా మోసం చేసిరని కూడా. ఏమో ఐడియా లేదు. ఈ ప్రైమ్ ప్రాపర్టీ అయితే మేము ఫేస్ చేసే ప్రైమ్ ప్రాపర్టీ ఇది ఒకటే నేనైతే చూస్తాను. ఈ సహారా నుంచి ఈ డాక్యుమెంటేషన్ కరెక్ట్ లేదు. ఇప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ వాళ్ళని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ రకరకాల ఉంటాయి కదా దాని పద్ధతులు, ఆ పద్ధతులు ఏవీ లేవు దానికి. తర్వాత ఆసిమ్ అలీ వీళ్ళకి ఇచ్చినని ఏదైతే చెప్తున్నారో అదే ఆసిమ్ అలీ వీళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టినాడు. ఈ ప్రైమ్ ప్రాపర్టీకి నేను హిబ్బా ఇవ్వలేదు, నేనే ఓనర్ అని ఆయన పెట్టిండు 2014లో. పెడితే మళ్ళీ వీళ్ళంతా క్వాష్ పిటిషన్ వేసిండు. క్వాష్ పిటిషన్ ఏం చేసిండంటే ఆసిమ్ అలీ దొంగ ఆసిమ్ అలీ ఈయన అసలు అపోజ్ చేసి క్వాష్ పిటిషన్లో మన ఏసీపీ గారు ఒక అఫిడవిట్ వేసిండు. దాంట్లో ఏసీపీ కూకట్పల్లి ఏసీపీ క్వాష్ పిటిషన్ ఆయనకేం సంబంధం అంటే అక్కడే పెట్టింది కేసు. అది ఆయన లీగల్ లాయల్టీ కోసం ఆయన వేసిండు. మన పోలీస్ తరం నుంచి క్వాష్ పిటిషన్లో అఫిడవిట్ వేయాలి కదా. అఫిడవిట్లో ఏం చెప్పిండంటే ఈ ఆసిమ్ అలీ అసలు ఆసిమ్ అలీ కాదు, ఈయన ఆసిమ్ అలీ ఖాన్, ఈయన సంఘీ గ్రూప్లో ఇన్వెస్టిగేషన్లో అట్లా తేలింది. ఆర్టీఐ కింద తీసుకున్నారని, ఆర్టీఐ కింద తీసుకున్నారు. ఈయన సంఘీ గ్రూప్లో 15 ఇయర్ డ్రైవరు, మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర ఇంకా రకరకాలు ఉన్నాయి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇది ఈయన రేషన్ కార్డు ఇది అది అన్నీ పెట్టింది కరెక్టే. పెట్టిన తర్వాత మరి అసలు ఆసిమ్ అలీ ఎక్కడ లేరు, ఎవరు లేరు. సరే దానికి ఏం చేసినారు, ఆయనకు డబ్బు మాకు తెలిసింది ఏంటంటే ఆయనకు డబ్బులు ఇచ్చి దుబాయ్ పంపించేసి కేసు కాంప్రమైజ్ చేసుకున్నారు. అంటే మేనేజ్ చేయడం కాంప్రమైజ్ అయితే కేసు ఉండదు కదా. ఇంకా మరి అసలు ఆసిమ్ అలీ ఎక్కడున్నారు? ఇప్పుడు ప్రైమ్ ప్రాపర్టీకి హిబ్బా ఇచ్చిన అసలు ఆసిమ్ అలీ ఎక్కడున్నారు అసలు? అంటే శ్రీనివాసరావు ఎవరో ఒకరు, అంటే ఆయన వెనుక బలమైన వ్యక్తులు ఉండాలి కదా. బలమైన వ్యక్తులు ఎవరు అని చూస్తున్నాం ప్రతిసారి. పోలీసు ఇంత మేనేజ్ గవర్నమెంట్ 10 ఏళ్ళు నడిచినప్పుడు చాలా మంది ఉండి ఉంటారు కదా. వీళ్ళే ఉన్నారు, సంతోష్ గారు ఉన్నారు, తర్వాత కేటీఆర్ గారు ప్రతిసారి వాళ్ళు. తర్వాత గ్రీన్ కోలతోటి టైఅప్ అయ్యింది. గ్రీన్ కో 119 acres అగ్రిమెంట్ చేసింది కదా. ఈయనకు 100 కోట్లలో డబ్బులు ఇచ్చారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు కార్ రేస్ చేసి అది కూడా చేశారు కదా. వీళ్ళంతా రెగ్యులర్గా తిరిగేది, వీళ్ళంతా ఒక గ్యాంగ్ అండి ఇదంతా. గ్రీన్ కో కంపెనీ వాళ్ళు. అంటే ఇప్పుడు మీకు కావాల్సింది ఏమంటే మీరు ఏం అడగదలుచుకున్నారు? మీరు డాక్యుమెంట్స్ వెరిఫై చేయండి, కమిటీ చేయండి, వెరిఫై చేసుకోండి. మొత్తం జెన్యున్ డాక్యుమెంట్స్ ఉంటే, ఇప్పుడు నా మీద క్రిమినల్ కేసు పెట్టినారు, క్రిమినల్ కేసులో క్లియర్గా క్వాష్ పిటిషన్లో ఇది జెన్యున్ డాక్యుమెంట్స్ అనేది ఒకటి ఆర్డర్ వచ్చింది. దాన్ని మళ్ళీ వీళ్ళు అప్పీల్ వెళ్ళారు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టులో మెరిట్స్కి మేము వెళ్ళట్లేదు. వాళ్ళు ఏమన్నారంటే మాది ఇక్కడ వాదన వినలేదు కాబట్టి మాకు ఒకసారి వాదన విన్నందుకు మాకు ఛాయిస్ ఇవ్వండి అని అన్నారు. వాదన ఎందుకు వినలేదంటే 10 సంవత్సరాలు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ఉంటే ఎన్నిసార్లు నోటీస్ పంపించినా రాకపోతే ఎలా వింటారు సార్? తర్వాత అక్కడ పోయి 3 నెలల టైం ఇచ్చి ఒకసారి వాదన వినండి అన్నాడు. నా మెరిట్స్ ఎక్కడ కూడా వాళ్ళు క్వశ్చన్ చేయలేదు. నాకు నా డాక్యుమెంట్స్ అన్ని జెన్యున్ డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా ఇచ్చింది. సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయలేదు. హైకోర్టు నుంచి అయితే పెద్ద పేరానే రాసింది. మొత్తం జెన్యున్ డాక్యుమెంట్స్ 13B 13C పట్టదారు పాస్బుక్స్ అన్నీ కూడా జెన్యున్ డాక్యుమెంట్స్ అని అన్నారు. అన్నప్పుడు నా డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ క్లియర్ ఉన్నప్పుడు నాకు ఉంటే నా ల్యాండ్ ఇవ్వండి. వాళ్ళు వచ్చి ఇప్పుడు చెప్తున్నారు మా ల్యాండ్ ఇది అని చెప్పి. సరే సర్వే చేయండి, సర్వే చేయించి వాళ్ళ ల్యాండ్ వస్తుంది వాళ్ళకి ఇవ్వండి, నా ల్యాండ్ వస్తే నాకు ఇచ్చేసేయండి. అంటే ప్రస్తుతం మీ ల్యాండ్కు సంబంధించి మళ్ళీ ఏమైనా మిమ్మల్ని పోలీసులు పిలుస్తున్నారా? అంటే ఈ భుజంగారావు ఈ మధ్య మెడికల్ బెయిల్ పైన వచ్చాడు కదా. ఇప్పుడు 6 months రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు చాలా ప్రశాంతంగా ఉండండి. ఎవరు కూడా పోలీసు వాళ్ళు ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు మా దగ్గర.
నేను నా రూమ్ మొత్తం వాళ్ళు ఆక్యుపై చేసేసి మొత్తం డంపింగ్ చేసేసి నా రూమ్ అంటే విల్లా ఉంది, ఒకటి సింగిల్ బెడ్రూమ్ విల్లా. నాకు 25 ఏళ్ళ నుంచి కరెంట్ కనెక్షన్ ఉంది దానికి. ఆ కరెంట్ కనెక్షన్ పీకేసి మొత్తం వైర్ తెంపేసి నా రూమ్ మీద మొత్తం డంపింగ్ వేసేసి 6-7 ఇయర్స్ నుంచి నన్ను రానియట్లేదు. నేను వస్తే కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టేది. బైండ్ ఓవర్ ఏదో అంటారు కదా, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నా రూమ్లోకి నేను వెళ్ళగలిగిన, బోర్డు పెట్టుకున్నాను నేను. తర్వాత మొత్తం సీసీ కెమెరాలు అవన్నీ కూడా పెట్టుకొని ఉన్నాను నేను. ఇప్పుడు మళ్ళీ మొన్న 15 రోజుల నుంచి ఇప్పుడు వినాయకుని పెడతామని వచ్చి నా లైన్లో వినాయకుని పెట్టడం ఏంటి? ఎవరన్నారు? భాగ్యనగర్ సొసైటీ వాళ్ళు. అంటే దాని బ్యాకింగ్ శ్రీనివాసరావు ఉంటాడు, వెంకటరామరెడ్డి ఉంటాడు. వాళ్ళు ఎంత చీటర్స్. నిన్న వాళ్ళు వచ్చి పెడతామని వినాయకుని పెడతామంటే నేను ఒక ఆబ్జెక్షన్ పెట్టుకున్నాను పోలీస్ స్టేషన్ పోయి పెడితే వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా పెట్టింది కదా, అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా పెట్టింది కదా, వాళ్ళని పెట్టుకొని ఇవ్వండి అంటే అప్పుడు నేను ఆబ్జెక్షన్ పెట్టలేదండి. అప్పుడు మీ సపోర్ట్ మొత్తం వాళ్ళకు ఉండే పోలీస్ సపోర్ట్. ఇప్పుడు అట్లా లేదు కదా, అందుకని చెప్పి నేను ఆబ్జెక్షన్ పెడుతున్నా. వాళ్ళ ఆఫీస్ ఉంది కదా, వాళ్ళకు ఆఫీస్ ఉంది అక్కడ ముందు, అక్కడ పెట్టుకోమని చెప్తాను నేను. చెప్తే నిలబడి నన్ను అరెస్ట్ చేయించి అక్కడ నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళకు వినాయకుని పెట్టించాను అక్కడ. మొన్న రీసెంట్గా ఈరోజు తీస్తున్నారు అది. అంటే మళ్ళీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, వాళ్ళ పొజిషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానిక ఏదో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు నా మీద అదే రోజు నాడు పాత ఏదేదో కేసులు ఉన్నాయంట, 5 ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేసినారు. అంటే దీని వెనుక ఎవరొకరు చెప్పు ఉండాలి ఇంత ఈ వ్యవహారం అంతా జరగనికి. ఈయనకి వెనుక ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరో ఒక పవర్ఫుల్ పర్సన్ ఉన్నాడని ఆయనకు హెల్ప్ చేసేటోళ్ళు, పోలీసులను మేనేజ్ చేసేటోళ్ళు ఎవరు చాలామంది పోలీసులు ఉన్నారు దీంట్లో. అంటే మొత్తం అంటే కాన్స్పిరేటర్ మాత్రం భుజంగరావే కావచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన అంత దగ్గరగా ఉండి చేసిండు, అన్నీ చేసిండు కాబట్టి అనుమానం అయితే ఉంది నాకు. అంటే మీ ల్యాండ్ మీద భుజంగరావుకు ఇంట్రెస్ట్ ఏంది? నా ల్యాండ్లో ఆయన ఒక షెడ్ 600 1200 గజాలు ఒక షెడ్ వేసిండు. షెడ్ వేసి దాంట్లో ఒక ప్రింటింగ్ ప్రెస్, ఒక ఇల్లీగల్గా ఒక వాటర్ ప్లాంట్ పెట్టి నడిపిస్తున్నారు. అది నేను 2018లో డిస్మెంటల్ చేసేటప్పుడు నేను పోలీస్ ప్రొటెక్షన్, నేను కాదు జిహెచ్ఎంసీ పోలీస్ ప్రొటెక్షన్కి వేస్తే పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చిన మాకు. అన్ని షెడ్లు డిస్మెంటల్ చేసినాం మేము. ఈ షెడ్ దగ్గరికి వెళ్తుంటే పోలీసు వాళ్ళే ఆపిండాను. పోలీసు వాళ్ళే ఆపి అసలు షెడ్ డిస్మెంటల్ చేయనీయలేదు. సో అదైపోయింది. మొన్న ఇల్లీగల్ వాటర్ యాక్ట్ ప్రకారం ఒక 6 బోర్లు వేసిన దాంట్లో వాటర్ అమ్ముతుంటే అందరంటే వీళ్ళే శ్రీనివాసరావు మనుషులు వాళ్ళు అమ్ముతుంటే అవన్నీ నేను డిస్మెంటల్ చేపించి దీంట్లో ఇప్పుడు ఏదైతే షెడ్ చెప్పినో ఈ ఆఫీసర్స్ దాంట్లో కూడా డిస్మెంటల్ చేపించేస్తే ఒక క్రిమినల్ ఎస్ఐ మాదాపూర్ నుంచి ఫోన్ చేసి నువ్వు ఎందుకు పోయినావు కాడ అని చెప్పి డాగ్ చేస్తున్నాను నన్ను. అంటే పైన కంప్లైంట్ ఇస్తారా మరి కమిషనర్కు వాళ్ళందరికీ? చేస్తాను. దీని మీద లీగల్గా కూడా ప్రొసీడింగ్ ఎట్లుందో నేను మా అడ్వకేట్ తోటి మాట్లాడి లీగల్గా ఇప్పుడు ఈ నా ల్యాండ్లో వాళ్ళు చేయడం ఏంటి, క్రిమినల్గా ఏ విధంగా ప్రొసీడ్ కావాలని ఒకసారి చూసుకొని కమిషనర్ గారికి ఒక లెటర్ ఇస్తా. ఆ తర్వాత కోర్టు త్రూ కూడా ఏమైనా కావాలంటే చేసుకుంటాను. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే భూ వివాదాల్లో పోలీసుల జోక్యం ఎక్కువైందని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అల్లాపూర్ విలేజ్ 36 ఎకరాలు ఉన్న తన భూమి ఏదైతే సొంత భూమి తనకే రావాలంటున్నాడు. కానీ పోలీసులు మాత్రం బలవంతంగా భూమిలో విగ్రహాలు పెట్టించడం, బోర్లు వేయించడం, రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తున్న పరిస్థితి. ఇందులో శ్రీనివాసరావు, గ్రీన్కో కంపెనీ, శ్రీనివాసరావు తదితరుల వ్యక్తుల ప్రమేయంతో కూడా తన భూమి తనకు దక్కకుండా చేసే ప్రయోగం అయితే జరుగుతుంది. నా భూమి నాకే కావాలనేది చంద్రశేఖర్ రెడ్డి వాదన. సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.